కార్యక్రమంలో ఇప్పుడు వినండి. కవి సార్వభౌమ శ్రీనాథుడు ఈ అంశం గురించి శ్రీమతి పి శ్రీలక్ష్మి గారి ప్రసంగం. ఆకాశవాణి శ్రోతలకు శుభోదయం. ఈరోజు నేను చెప్పబోయే అంశం కవి సార్వభౌమ శ్రీనాథుడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చాటక ముందే కన్నడ రాజ్యాన తెలుగు భాషకు సువర్ణాభిషేకం చేయించిన మహాకవి కవి సార్వభౌముడు శ్రీనాథుడు. సుమారు 600 సంవత్సరాలకు మించి ఆంధ్ర సాహితీ వినీలాకాశంలో శోభాయమానంగా ప్రజ్వలించి తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న మహాకవి శ్రీనాథుడు. క్రీస్తు శకం 1380 1460 మధ్యకాలం వాడని, ఇతని జన్మస్థలం ఇప్పటి ప్రకాశం జిల్లా ప్రాంతమని తెలియవస్తుంది. ఇతని తల్లి భీమాంబ, తండ్రి మారయ్య. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచించి తిని మురుక్త రాట్ చరిత్ర అని చెప్పుకొన్నాడు. బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. సాహిత్య చరిత్రలో 15వ శతాబ్దాన్ని శ్రీనాథ యుగం లేదా ప్రబంధ యుగం అని అంటారు. అందుకే 15వ శతాబ్దానికి యుగకర్తగా శ్రీనాథుడిని పేర్కొంటారు. అనేక రచనలు చేసి కావ్య ప్రక్రియలను పరిపుష్టం చేసి పద్యానికి ప్రాచుర్యం కల్పించి అనంతర కవులపై ప్రభావం చూపిన కవిగా శ్రీనాథుడు ప్రసిద్ధికెక్కాడు. శ్రీనాథుడు బహుభాషా పురాణ శాస్త్రాలలో విద్వాంస శిఖరం. కలిమిలేములు కావడి కుండరు అన్న సామెత శ్రీరాముని జీవితానికి అన్వయిస్తుంది. రాజ్యస్థానాలలో కనకాభిషేకాలు చేయించుకొని జీవిత చరమాంకంలో కడు పేదరికాన్ని అనుభవించారు. జీవితంలోని ఎత్తుపల్లాలను, గౌరవాభిమానాలను, అవమానాలను సమానంగా అనుభవించారు. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నారు. రాజమహేంద్రవరం ప్రభువు వీరభద్రారెడ్డి ఆస్థాన కవిగా గౌరవం పొందారు. వినుకొండ వల్లభామాత్యుడు, సర్వజ్ఞ, సింగభూపాలుడు, ప్రౌఢదేవరాయలు, సాంపరాయని మైలారు రెడ్డి, తెలుగు రాయలు మొదలైన వారి ఆస్థానాలను సందర్శించి తన పాండిత్య ప్రదర్శనతో గౌరవం పొందారు. ఆంధ్ర సాహితీ చరిత్రలో ఒక అపూర్వమైన సన్నివేశం శ్రీనాథుని కనకాభిషేక సత్కారం. ఇటువంటి గొప్ప సత్కారాన్ని పొందిన తెలుగు కవి మన శ్రీనాథుడే. ప్రౌఢదేవరాయల ఆస్థానంలో డిండిమ భట్టు అనే మహా విద్వాంసుడిని ఓడించి కవి సార్వభౌమ అనే బిరుదు పొందడంతో పాటు గౌడ డిండిమ భట్టు కంచు డక్కను పగులగొట్టించి కనకాభిషేకం చేయించుకున్నాడు. ఈ వాద వివాదాలకు చంద్రభూష క్రియాశక్తి రాయలు మధ్యవర్తిగా ఉన్నారు. మామిడి సింగన శ్రీనాథునిని ఇలా ప్రశంసించాడు: బ్రాహ్మీదత్త వరప్రసాదుడవు, ఈశ్వరార్చన కళాశీలుడవు, బ్రహ్మజ్ఞాన కళానిధానమవు, నీ భాగ్యంబు సామాన్యమే. శ్రీనాథుడి భావమరిదిగా పోతనను పేర్కొనే రచనలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే చరిత్రకారులు పోతన కాదని దగ్గుపల్లి దుగ్గన తన నాసికేతోపాఖ్యానం కావ్యంలో శ్రీనాథుడిని బహువిధాలుగా కీర్తించాడు. శ్రీనాథుడు తన రచనలపై చిన్నారి పొన్నారి చిరుత కుకటినాడు అనే సీసపద్యం రాశాడు. దీని ఆధారంగా తెలిసే అంశాలు: చిన్నారి పొన్నారి నూనుగు మీసాల వయసులో శాలివాహన సప్తసతి రాశాడు. ఇది కూడా అలభ్యం. దీన్ని గాథా సప్తసతికి అనువాదంగా చెప్పవచ్చు. పండితారాధ్య చరిత్ర రాసి మామిడి ప్రెగడయ్యకు అంకితమిచ్చాడు. ఇది లభ్యం కాలేదు. నిండు జవ్వనంలో శృంగార నైషధం రాశాడు. శ్రీహర్షుడి నైషధాన్ని శ్రీనాథుడు ఒక అనువాద ప్రణాళికలో తెనిగించాడు. దీనిని మామిడి సింగనకు అంకితమిచ్చాడు. ఇందులో ప్రధాన వస్తువు నల దమయంతుల వివాహ వృత్తాంతం. హరవిలాసము, శివుని మహిమలు, లీలల గురించి రాసింది. దీనిని తన బాల్యమిత్రుడైన అవచి తిప్పయ్య శెట్టికి అంకితమిచ్చాడు.
చిరులొండి నంబి కథ, గౌరీ కళ్యాణం, కిరాతార్జునీయం లాంటి కథలున్నాయి. ప్రౌఢ వయసులో శ్రీరాముడు భీమఖండం రాశారు. ఇది స్కాంద పురాణంలోని గోదావరి ఖండానికి అనువాదం. దీన్ని వీరభద్రారెడ్డి మంత్రి తన బంధువు అయిన బెండపూడి అన్నయామాత్యునికి అంకితం ఇచ్చాడు. ఇందులో ద్రాక్షారామ క్షేత్ర మహత్యం ప్రధాన వస్తువు. వృద్ధాప్యం సమీపిస్తుండగా రాసింది కాశీఖండం. ఇది స్కాంద పురాణంలోని కాశీఖండానికి అనువాదం. ఇది వీరభద్రారెడ్డికి అంకితం. వింధ్య పర్వత విజృంభణం, వ్యాసుని కోపం, గుణనిధి కథ లాంటి ఇతివృత్తాంతాలున్నాయి. కాశీఖండాన్ని చరిత్రకారులు ఆయుహ పిండం లాంటిది అంటారు. శ్రీనాథుని పాండిత్య పటిమకు ఇది నిదర్శనం. శివరాత్రి మహత్యం అనే కావ్యాన్ని శ్రీనాథుడు వృద్ధాప్యంలో రాశాడని పేర్కొంటారు. ఇది స్కాంద పురాణంలోని ఈశాన్య సంహితకు అనువాదం. ఇందులో ముఖ్యమైనది సుకుమారుని కథ. ఈ కావ్యాన్ని శ్రీశైల మఠాధిపతి ముమ్మడి శాంతయ్యకు అంకితమిచ్చాడు. శ్రీనాథుడి రచనగా వివాదాస్పదమైనది క్రీడాభిరామం. దీనిని వినుకొండ వల్లభామాత్యుడు రాశాడనేది కొందరి అభిప్రాయం. ఇది తెలుగులో తొలి వీధి రూపకం. శృంగారం పాలు ఎక్కువ. క్రీడాభిరామం కాకతీయుల కాలం నాటి సాంఘిక పరిస్థితులను వెల్లడిస్తుంది. శ్రీనాథుడు పలనాటి వీర చరిత్రను ద్విపద కావ్యంగా రాసి మాచర్ల చెన్నకేశవ స్వామికి అంకితమిచ్చాడు. ఇది తెలుగులో తొలి వీరగాథా కావ్యం. ఇందులో అలరాజు, నలగామరాజు, బ్రహ్మన్న, నాగమ్మ, బాలచంద్రుడి లాంటి పాత్రలున్నాయి. చాటు పద్యాలు రాసి ప్రజల దగ్గరికి పద్యాన్ని తీసుకువెళ్ళిన వాడు శ్రీనాథుడు. చాటువు అనే పదానికి ప్రియమైన అని అర్థం. అప్పటికప్పుడు ఏ వస్తువు పైనైనా చెప్పే పద్యాన్ని చాటువు అంటారు. శ్రీనాథుడి వ్యక్తిత్వాన్ని, ఆనాటి సమాజాన్ని అతని చాటువులు తెలియజేస్తాయి. శ్రీనాథుని చాటువులు రాశిలోనూ వాసిలోనూ గొప్పవి. అవి ఆంధ్రజాతి జీవన వార్తా చిత్రంలా గోచరిస్తాయి. శ్రీనాథుడు రేనాడు, నేటి రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, మెతుకు సీమ, నేటి మెదక్ జిల్లా పల్నాడు, గురజాల సీమ, ముసర రాజ్యం, నేటి కర్నూలు, కోలారు ప్రాంతాలు, కుందుగడ్డ అంటే ఇప్పటి కడప మండలం, రాచవీడు అంటే ఇప్పటి రాయచోటి, అద్దంకి, కడిరిపురం, అడిగొప్పల, నెమలపురి, పలివెల, భీమ మండలం, సింహాద్రి, శ్రీకాకుళం, రంగపురి మొదలైన ప్రదేశాలను సందర్శించినట్లు ఆయన చాటువులు వెల్లడిస్తున్నాయి. విద్యానగరం, రాచకొండ, దేవరకొండ మొదలైన రాజాస్థానాలు కూడా ఆయన సందర్శించాడనడానికి ఆయా రాజుల మీద, మంత్రుల మీద శ్రీనాథుడు చెప్పిన చాటువులు సాక్ష్యాలు. శ్రీనాథుని చాటువుల్లో అతని జీవితంలో తారసపడిన రమ్యమైన దృశ్యాలు ప్రతిఫలించాయి. అందువల్ల ఆ చాటువుల్లో ఆయా ప్రాంతాల ఆహార విహారాదులు, అతని భక్తి భావాలు, పాండితీ వైభవం, నానాజాతి వనిత సౌందర్య సమాన్విత వేషభాష భూషణాధికాలు ప్రస్ఫుటాలయ్యాయి. శ్రీనాథుని చాటువులు చారిత్రక దృష్టితో చూసినా, కవితా దృష్టితో చూసినా చాటు కవితకే మకుటాయమానం. ఆ మహాకవి లోకజ్ఞతకు ఆయన చాటువులన్నీ లిలుటాద్దాలు. సిరిగలవానికి జిల్లును తరుణులు 16,000 దగబెండ్లాడన్, దిరిపమున కిద్దరాండ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలున్. శ్రీనాథుడు అవసరం వచ్చినప్పుడు సాక్షాత్తు పరమేశ్వరునితో కూడా పరాచకాలాడడానికి వెనుదీయడు. తిరిపెమెత్తుకునే నీకు 2 భార్యలెందుకు అని ఈశ్వరుణ్ణి, కామాతురీతయైన శూర్పణఖను ఏలుకోకుండా ముక్కు చెవులు కోయమని అనుజిని పురిగొల్పడం ఏం న్యాయమని శ్రీరామచంద్రుణ్ణి పరిహసించడానికి కూడా వెనుకాడలేదు. జనని సంస్కృతంబు సకల భాషలకును, దేశ భాషలందు తెలుగు లెస్స, జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద, మెచ్చుటాడు బిడ్డ మేలు కాదే. అన్ని భాషలకు మూలం సంస్కృతమే, కానీ దేశ భాషల్లో అన్నింటికంటే తెలుగు భాషే గొప్పది అంటాడు శ్రీనాథుడు. తనను ఆదరించిన రాజులందరూ చనిపోగా ఆదరించేవారు లేక చివరి రోజుల్లో శ్రీనాథుడు చాలా కష్టపడ్డాడు. తిండికి లేక కటకటపడ్డాడు. అప్పుడు పోతనగారి సలహాతో
బొడ్డుపల్లె అనే గ్రామంలో పొలమును కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. దురదృష్టవశాత్తు వరద వచ్చి పంట అంతా కొట్టుకొని పోయింది. మిగిలిన గింజలు పక్షులు తినిపోతాయి. రాజు 7 నూర్ల టంకమును ఆనాటి నాణెములు పన్ను కట్టమని ఆదేశిస్తాడు. శ్రీనాథుడు కట్టలేకపోతాడు. ఆనాటి శాసనం ప్రకారం అతనికి శిక్ష విధిస్తాడు రాజు. ఒక పెద్ద బండరాయిని భుజం మీద పెట్టి కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి తిప్పిస్తారు. అప్పుడు శ్రీనాథుడు చెప్పిన పద్యం: కవిరాజు కంఠంబు కౌగలించెను గదా, పురవీధినెదురెండ పొగడదండ, ఆంధ్రనైషధ కర్త ఎంగ్రి యుగ్మంబున దగిలియుండెను గదా నిగళయుగము, వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వీయమందెను గదా, వెదురుగాడియ సార్వభౌముని భుజస్తంభమెక్కెను గదా, నగరి వాకిట నుండు నల్లగుండు, కృష్ణవేణమ్మగానిపోయే వింత ఫలము, బిలబిలాక్షులు దినిపోయే తిలలు పెసలు, బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపేతి, నెట్లు చెల్లంతు సుంకంబు 7 నూర్లు అని విలపిస్తాడు. ఈ విషయం తెలిసి పోతనామాత్యుడు వచ్చి పన్ను చెల్లించి తన ఇంటికి తీసుకొని పోయాడని కథనం. అక్కడ శ్రీనాథుడు పోతనతో, బావా, నీలాగా నేను భూమిని రాముణ్ణి నమ్ముకోకపోయినా, భూమిని మాత్రమే నమ్ముకొని రాముణ్ణి నమ్ముకోకపోయినా ఇలా అయిపోయాను అని బాధపడుతూ ఇంకా నేను బ్రతికి ప్రయోజనం లేదు అని క్రింది పద్యం చెప్పి చనిపోయాడని చరిత్రకారుల కథనం. కాశికా విశ్వేసు కలిసే వీరారెడ్డి, రత్నాంబరంబులేరాయుడిచ్చు, కైలాసగిరి పంట మైలారు విభుడుండే, దినవెచ్చమేరాజు దీర్చగలడు, రంభగూడె దేనుండ రాయరహత్తుండు, కస్తూరికే రాజు ప్రస్తుతించు, స్వర్గస్థుడయ్యే విస్తన్న మంత్రి, మరిహేమ పత్రన్నమెవ్వని పంక్తి గలదు, భాస్కరుడు మున్నె దేవుని పాలి కరిగే, కలియుగంబున నికనుండ కష్టమనుచు, దివిజ కవి వరుగుండ ఎల్దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి. శ్రీనాథుడు సర్వకళాపూర్ణుడు. ఆయన జీవితంలో శుక్లపక్షం కృష్ణపక్షం 2 వెలుగు నీడల్లా వ్యాపించిపోయాయి. విద్యాధికారి అయిన కవి సార్వభౌముడైన చివరకు బొడ్డుపల్లిలో నాగలి పట్టి నేల దున్నే దైన్యాన్ని పొందవలసి వచ్చింది. 7 నూర్ల సుంకాన్ని చెల్లింపలేక బడ్డెరాజుల కిరాతక చర్యలకు బలి కావలసి వచ్చింది. శ్రీనాథ కవి మహోజ్వల చరిత్ర విషాదాంత కావ్యమైపోయింది. భక్తిని రక్తిని రంగరించిన ఆయన కవితా జీవితం మాత్రం ఆంధ్రుల హృదయ రంగాల్లో ఆచంద్ర తారార్కంగా నిలిచిపోయింది. తెలుగు సాహిత్యంలో శ్రీనాథ మహాకవి స్థానం సుస్థిరమైనది. ఎర్రన, నాచన, సోమనల రచనారీతిలో మొగ్గతొడిగిన ప్రబంధలతలను పెంచి పోషించి కావ్య ప్రబంధ యుగాలకు వారధిగా నిలిచిన కవి సార్వభౌముడు శ్రీనాథుడు. ఆ మహాకవిని స్మరించుకుంటూ నా మనస్సు మాంజలులు. మీరింతవరకు కవి సార్వభౌమ